జా చలో. లక్ష్మి గారిని కూడా ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతున్నాం. పాప క్లాసికల్ డాన్సర్ అండ్ ఆల్సో నేషనల్ గో గేమ్ మెడలిస్ట్. తనందరినీ క్లాప్స్ తో ఎంకరేజ్ చేయండి. చాలు. భువన భాండములంట బాహువులు సాచి గగన మండలమంత నిప్పులెగదోసి దిక్కులదిరేటట్టు మురి మురిమి చూసి పెక్కుమారును మెరిసి చుక్కలను వరిసి ఒక్క ఉదుగున దుమికి రథముపై కెరసి కదులుతున్నాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మండితుడు చలరేగ రక్త కాసారముల చక్రవాకముల గయ జలధమయ రాఘటుల వికృంభములు కురియాలియుగాంతము చేయ కలికావతారుడై కనిపించని తీరి తిరువెంకటేశ్వరుడే. శ్రీ వెంకటేశాయ నమః, శితపారిజాతాయ నమః, సప్తగిరి నిలయాయ నమః, వైకుంఠధామాయ నమః, శ్రీ వెంకటేశాయ నమః,
ఈరోజు శుభ సాయంత్రాన్న నన్ను ఒక గెస్ట్గా ఇన్వైట్ చేసినటువంటి ప్రసాద్ గారికి, అదేవిధంగా వారి బృందానికి, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, పిల్లలకు నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను పెనమలూరు ట్రాఫిక్ సిఐగా రీసెంట్గా ఇక్కడికి రావడం జరిగింది. యాక్చువల్లీ ప్రసాద్ గారు అయితే నాకు పెద్ద పరిచయం కాదు, సార్ అయితే. కాకపోతే వీరు గతంలో వేరే స్కూల్ దగ్గర స్కేటింగ్ చేయడంలో కొంత తెలుసు, అంటే ముఖ పరిచయం లేకపోయినా ఇక్కడ స్కేటింగ్ సార్ ఉన్నారు, స్కేటింగ్ నేర్పుతున్నారనే ఒక చిన్న అవగాహన అయితే నాకుంది. పిల్లలు స్కేటింగ్ నేర్చుకోవడం అంటే ఫిజికల్గా ఎక్సర్సైజ్ అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో మా చిన్నతనంలో మేము బయట ఆడుకున్నప్పుడు నైట్ 9 అయ్యేది, 10 అయ్యేది. మా పేరెంట్స్ మమ్మల్ని లోపల రమ్మని బలవంతంగా లోపల పిలిచేవారు. చాలా టైం అయింది, మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలని చెప్పి బలవంతంగా మమ్మల్ని లాగి లోపల తీసుకొచ్చి పడుకోబెట్టేవారు. ఇప్పుడు పిల్లల్ని బయటికి వెళ్ళి ఆడుకోండి అంటే వీడు సెల్ ఫోన్ వదలరు. మరి మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో లేదో తెలియదు, కానీ నేను ఫేస్ చేస్తాను మా పిల్లల విషయం. అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది పరిస్థితి అండి. పిల్లల్ని ప్రొద్దుటే లేపి వాళ్ళని ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయించాలన్నా, అయితే వాళ్ళు ఒక ట్రాక్లో చేయాలన్నా పేరెంట్స్కి అనేది ఒక టాస్క్ లాగే ఉంది. కానీ వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్దకపోతే కనుక భవిష్యత్తు అనేది అగమ్య గోచరం అవుతుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్ అండి, మీరు అబ్జర్వ్ చేశారు, ఆ రీల్స్ అని టీవీలు రకరకాలు చూస్తూ ఉంటారు. వాటిని మనం డైవర్ట్ చేయడానికి ఏదో ఒక వ్యాపకాన్ని పిల్లలకి ఇవ్వాలి, మనం ఇంజెక్ట్ చేయాలి. అది చదువు కంటే కూడా పిల్లలు ఆటలో అనేటప్పటికీ కొంత ఇంట్రెస్ట్ చూపుతారు. అందువల్ల వాళ్ళకి మనం ఆటలు అనేది వాళ్ళకి పరిచయం చేయడం వల్ల వారు శారీరకంగాను కొంచెం దృఢంగా ఉంటారు, అదేవిధంగా అదర్ థింగ్స్ దూరంగా ఉంటారు. ఇప్పుడు ఈరోజు ఇంతమంది పేరెంట్స్లో కొంతమంది పేరెంట్స్ మాత్రమే పిల్లలు ఈ విధంగా స్పోర్ట్స్ అవగాహన కల్పించాలి, స్పోర్ట్స్ నేర్పాలనే ఉద్దేశంతో మీరు మీ పిల్లల్ని ఇక్కడ స్పోర్ట్స్లో జాయిన్ చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు. అంటే పిల్లల్ని ఎంతో కొంత మీరు ఫిజికల్గా వాళ్ళలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ బర్న్ చేయగలుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూసినటువంటి చాలా పిల్లల యొక్క మేము వాళ్ళ యొక్క కౌన్సిలింగ్ చూసేటప్పుడు మా పిల్లలు మాట వింటలేదండి, ఇదివరకు తినే ఫుడ్స్ వేరండి, ఇప్పుడు తినే ఫుడ్స్ వేరు, ప్రతిదీ కల్తీనే, మనం తీసుకునే ప్రతి ఫుడ్ కూడా కల్తీనే. ఏదైనా బయట పదార్థం తినాలంటే భయం వేస్తుంది. కానీ పిల్లలకి ఏముంటుందంటే వాటి మీద రకరకాల యొక్క స్పైసెస్, రకరకాల కలర్స్ చేయడం వల్ల వాళ్ళు ఇంట్రెస్ట్గా వాటి తినడం జరుగుతుంది. 6 monthsకి పెరగవలసిన కోడిని 1 or 2 monthsలోనే దాని గ్రోత్ బాగా విపరీతంగా పెంచేసి దానికి విపరీతమైన ఇంజక్షన్లు ఇస్తున్నారు. అటువంటి కోళ్ళ తినడం వల్ల పిల్లల్లో తొందరగా మెచ్యూరిటీ లెవెల్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే గతంలో ఇంటర్ డిగ్రీ దాకా కూడా మైండ్ మెచ్యూరిటీస్ ఉండేవి కాదు. అంటే ఓన్లీ చదువు వ్యాపకం తప్ప అదర్ థింగ్స్ మీద ధ్యాస ఉండేది కాదు. కానీ ఇప్పుడు 6th class 7th class కూడా పిల్లల్లో ఒక రకమైనటువంటి మోటివేషన్ అనేది జరుగుతుంది. అంటే అట్రాక్షన్ ఫీలింగ్స్ అని ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట వాళ్ళకి. గతంలో డిగ్రీ ఇంటర్మీడియట్ అనేవారు, ఇప్పుడు అలా కాదండి. 7th class 8th class నుంచి కూడా అటువంటి స్టార్ట్ అవుతున్నాయి. మీకు తెలిసే ఉండొచ్చు ఫోక్సో చట్టం అనేది, అంటే 15 సంవత్సరాల లోపే లేడీస్ అనేవారు ప్రెగ్నెన్స్ అవ్వడం అనేది. ఇవన్నీ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ అవ్వచ్చు, మనం చూస్తున్నటువంటి మొబైల్స్ అవ్వచ్చు, లేదా చుట్టుపక్కల పరిసరాలు అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లల మీద ఎఫెక్ట్ చూపుతున్నాయి. అదేవిధంగా మత్తు పదార్థాలు పిల్లల యొక్క భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నాయి. నేను చెప్పిన 3 టాపిక్స్ని ఒక్కొక్కటి 1 hour ఎక్కువగా చెప్పుకుంటూ పోవచ్చు. కాకపోతే అంటే మీకు అర్థమవుతుందని చెప్పేసి 3 బిట్ల కింద మాత్రం చెప్పాను. వీటన్నిటికీ మనం దూరంగా ఉంచి మంచి ఆహారం ఇవ్వాలి, వాళ్ళకి మంచి శారీరక వ్యాయామం కనిపించాలి, మంచి చదువు ఇవ్వాలి. మనకున్నటువంటి స్టేటస్ ప్రకారం, ఎకనామికల్ స్టేటస్ ప్రకారం వాళ్ళు మంచి స్కూల్లో చేసి వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పామంటే పేరెంట్స్గా మనకు అంత మించి తృప్తి అవసరం లేదు. 4 తరాలు సరిపడా సంపాదించి 2వ తరం వారు మన ఫోటో పెట్టుకోవడానికి ఆలోచించి 3వ తరం వారు మనం మర్చిపోతున్నప్పుడు మనం ఎంత సంపాదిస్తే ప్రయోజనం ఏముందండి? పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో పేరెంట్స్లో కూడా చాలా అవేర్ ఉంది. ప్రతి పేరెంట్స్ ఎంత కష్టపడినా సరే పిల్లల్ని మంచి అభివృద్ధిలో ఉంచాలని చెప్పేసి పేరెంట్స్ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా
మీరు మీ పిల్లల్ని మంచి అభివృద్ధిలోకి తీర్చిదిద్దుతారని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వారి యొక్క మాటని జవదాటకుండా మీరు మంచిగా చదువుకుని ఇటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ కానీ, స్కేటింగ్ కానీ, డ్యాన్స్, ఇటువంటి ఎక్స్ట్రా ఫిజికల్ యాక్టివిటీస్లో కూడా మీరు పాల్గొని మీ హెల్త్ని కాపాడుకుంటూ మీరు యొక్క మంచి చదువులో మంచి ఉన్నత స్థితిలో ఆశిస్తారని, నాకు ఈ సాయంకాల సమయం నందు చక్కటి అవకాశం ఇచ్చినందుకు అండ్ అదే పూర్తిగా అవగాహన కూడా లేదు. నేను వేరే ట్రాఫిక్ డ్యూటీలో ఉన్నాను. ప్రసాద్ గారు ఫోన్ చేస్తా, టైం అయింది సార్ అన్నారు. నిన్న వచ్చి ఇన్వైట్ చేసేవారు, ఇవాళ టైం అయింది అన్నారు. నేను సడన్గా రావడం జరిగింది. ఏమైనప్పటికీ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ప్రసాద్ గారికి, అదేవిధంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ పెద్దిరాజ్ సిఐ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పెరంబలూరు ట్రాఫిక్ సార్, అలాగే ఇక్కడికి వచ్చిన డిగ్నిటరీ సార్స్, పేరెంట్స్, ఇక్కడ ఇన్వైట్ చేసిన ప్రసాద్ సార్కి గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా నేను ఒక చిన్న సందేశం చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి చీఫ్ గెస్ట్ అలాంటి గెస్ట్గా కాకపోయినా ఒక పేరెంట్గా, మా పాప ఇక్కడ 3 years ఏజ్ నుంచి నేర్చుకుంటుంది సార్ దగ్గరే. సో నేను ఒక పేరెంట్గానే నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాను సార్ గురించి కానీ, ఇక్కడ ఇన్స్టిట్యూట్ గురించి కానీ. యాక్చువల్గా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్, బిజీ లైఫ్లో పిల్లలకి కానీ, పేరెంట్స్కి కానీ, ఇప్పుడు పేరెంట్స్ అంతా కూడా జాబ్ హోల్డర్స్ అవ్వడం, చాలా రష్ ఉంటారు. అదేవిధంగా పిల్లలు కూడా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎంతసేపు క్లాసెస్ చదువు అనేసి పక్క పిల్లలకి ఏవో కాంపిటీషన్స్లో వాళ్ళకి స్కోర్స్ వచ్చేస్తున్నాయి, మెడల్స్ వచ్చేస్తున్నాయి, మీకెందుకు రావట్లేదు, మనం కూడా ఇంకా చదువు వైపు అనేసి వాళ్ళని ఎంతసేపు కూడా మనం బ్రష్ చేసినట్టు చేస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పిల్లలకి ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, వాళ్ళు కొంచెం ఫిజికల్గా రిలాక్స్ అవ్వాలన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఆలోచించి ఎంతో ఓపిక్గా, చాలా పేషెన్స్తో ఇక్కడికి పిల్లల్ని తీసుకురావడం టైం టు టైం అనేది చాలా టిపికల్ టాస్క్. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్స్లో వాళ్ళకి రైట్ టైంకి ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళతో పాటు ఇక్కడ స్పెండ్ చేయడం. నేను చాలామంది పేరెంట్స్ని చూశాను, ఎస్పెషల్లీ మదర్స్ 2 hours అయినా అంతే ఓపిక్గా పాపం అలా కూర్చునిపోయి వాళ్ళు మొత్తం పార్టిసిపేట్ చేసి వెళ్ళేంతవరకు కూడా, ప్రాక్టీస్ చేసి వెళ్ళేంతవరకు కూడా అలా ఉండిపోవడం అసలు నేను చాలా గమనించాను. అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. ఒక్కొక్కసారి నేను టైర్డ్ అయిపోయి వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలనుకున్నప్పుడు చాలామంది మదర్స్ నాకు ఇన్స్పిరేషన్. యాక్చువల్గా వాళ్ళంతా అంత పేషెన్స్గా ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండలేకపోతున్నాను అనేసి ఒక్కోసారి నేను కూడా ఫీల్ అయ్యేదాన్ని. ఆ విధంగా మీరు అంత టైం ఇస్తూ పిల్లల పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నందుకు చాలా ఆనందం. ఈ రోజుల్లో మరి అంత టైం ఇవ్వగలుగుతున్నారు అంటే. అదేవిధంగా మీ యొక్క విషెస్ పరంగా వాళ్ళు వచ్చి ఇక్కడ అంతే డెడికేషన్తో ఇక్కడ మంచిగా నేర్చుకోవడం కూడా చిన్నపిల్లల్లో అది వాళ్ళని అభినందించాల్సిన విషయం. ఇంకా సార్ విషయానికి వస్తే మా పాపకి ఇప్పుడు 5 years, 3 years ఏజ్లో నేను జాయిన్ చేశాను. లిటరల్గా ఎట్లా అంటే సారు ఒక ఫ్రెండ్ లాగా తన ఏజ్కి ఈక్వల్గా తనని ప్యాంపర్ చేస్తూ ఫస్ట్లో చాలా పేచి పెట్టేది ఆ పిల్ల. అయినా కూడా సార్ అసలు తనని తీసుకురండి మేడం, మీరు కంటిన్యూగా అలా వస్తూ ఉంటే అలవాటు అవుతుంది అంటూ రైట్ నో నేను తనని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయే స్టేజ్కి తను వచ్చింది. అది బికాస్ ఆఫ్ సారే. ఆయన అంత డెడికేషన్గా అంత కేర్ చూపించబట్టి తనని ఈరోజు నేను ఒంటరిగా వదిలేసి ఆ గేట్ దగ్గరే విడిచిపెట్టేసి నేను వెళ్ళిపోతాను. 2 hours కానీ 3 hours కానీ అయిపోయిన తర్వాత వచ్చి పికప్ చేసుకుంటాను. అంటే రాను అనే పేజీ దగ్గర నుంచి ఈరోజు తనంతట తను సెల్ఫ్గా వచ్చేసే స్టేజ్కి వచ్చిందంటే అది సార్ వల్లే ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్లేస్, ఈ స్కేటింగ్ గ్రౌండ్ కన్నా ముందు వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు సార్ యొక్క డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ నేను స్వయంగా చూశాను. ఎట్లా అంటే ఇక్కడ ప్రతి ఇటుక బిల్డ్ చేసినట్టుగా సార్ యొక్క కష్టం కనిపిస్తూ ఉంటుంది. చాలా అది నాకు సార్ నుంచి మాత్రం చాలా ఇన్స్పిరేషన్ విషయం అది. ఎందుకంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ లాగా ఒక చేత్తో, ఒంటి చేత్తో అంటారు కదా, ఒక యోధుల్లాగా సార్ ఒక యుద్ధంలాగా చేశారు. ఈ గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసం చాలా డెడికేట్ చేశారు. అసలు ఆయన చాలా సాక్రిఫైస్ చేశారు, చాలా హార్డ్ వర్క్ చేశారు. ఒకే ఒక పర్సన్ ఈరోజు ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు
ఇంత ఈవెంట్ కండక్ట్ చేయగలుగుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాగే సార్ ప్రతి విషయంలో కూడా పిల్లలు అంటే చదువు ద్వారా ఓన్లీ చదువు నుంచే కాకుండా ఈ స్పోర్ట్స్ గో గేమ్ కానీ స్కేటింగ్, ఈ బాస్కెట్బాల్ రోలర్ స్కేటింగ్, ఇవంతా కూడా రోలర్ బాస్కెట్బాల్ స్కేటింగ్, వీటి ద్వారా కూడా నేషనల్స్ అవన్నీ ఆడి వాటి ద్వారా కూడా ఎడ్యుకేషన్లో మంచి స్కాలర్షిప్స్ కానీ పర్సంటేజ్ ఉంటుంది కదా స్పోర్ట్స్ కేటగిరీలో కానీ సెలెక్ట్ అయ్యేలాగా యూజ్ అయ్యేలాగా సార్ ఇప్పటి నుంచే కిడ్స్ని తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా మంచి కెరీర్కి బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి కూడా, పిల్లలకి. ఇప్పుడు చిన్న ఇందాక డాన్స్ చేసిన పాప ఏజ్ ఎంత అండి? లిటరల్లీ ఒక 7 to 8 years పాప, కానీ ఆ పిల్ల నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. చూడండి, తనకి ఎడ్యుకేషన్లో కూడా ఆ గోల్డ్ మెడల్ యూజ్ అవుతుంది కదా. మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ అట్లా ఏవైనా దానిలో తనకి స్పోర్ట్స్ కేటగిరీలో వస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఈరోజు అది యూజ్ అవుతుంది. సో చూడండి, పేరెంట్స్ అంతా కూడా ఇంత డెడికేషన్గా తీసుకొచ్చి పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మీరు ఎంత కష్టపడుతున్నందుకు మీ అందరికీ అభినందనీయం. అదేవిధంగా సార్కి కూడా అభినందనీయం, అంత మంచి సార్ మనకు దొరకడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, యాజ్ ఎ పేరెంట్గా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. అలాగే డాక్టర్ కిషోర్ గారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు డాక్టర్ కిషోర్. యాజ్ ఏ పేరెంట్ నేను ఇక్కడ వచ్చాను. యాక్చువల్ గెస్ట్ కాదు, అందరికీ తెలిసి నేను గో గేమ్, స్కేటింగ్ ఇవన్నీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ. అండ్ ప్రసాద్ గారు లిటరల్గా నన్ను ఒక ఈసీ మెంబర్ లాగా జాయిన్ చేశారు. అండ్ చాలా డెడికేటెడ్గా చేస్తారండి అన్ని మొత్తం. మెయిన్ పేరెంట్స్ని కూడా చాలా చూశాను. మీ అందరు పేరెంట్స్ మాత్రం చాలా గ్రేట్, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే నేను డైలీ వస్తూ ఉంటాను, మా మిసెస్ వస్తూ ఉంటుంది ఇక్కడికి, నేను చూస్తూ ఉంటాను. డిసిప్లిన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళ డెడికేషన్ కానీ స్టూడెంట్స్ ఉండటం కానీ ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద సీనియర్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తారు. అంతా చాలా బాగుంటుంది. ఈ ఇంటిగ్రిటీ అనేది చాలా మెయింటైన్ అవుతుంది ఇక్కడ. అందుకే నా ఇద్దరు కిడ్స్ని ఇక్కడే జాయిన్ చేశాను. అండ్ నేను చూస్తూ ఉంటాను, పేరెంట్స్ కూడా చాలా ఎఫర్ట్స్ పెడతారు. నిజంగా ఎంతసేపు నాకు 10-10:30 దాకా ఉంటారు. చాలా నచ్చిద్ది నాకు అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ అంతా. అది ప్రసాద్ గారు అండ్ టీమ్ అందరూ కూడా చాలా బాగా డెడికేటెడ్గా వర్క్ చేయడం వల్ల జరుగుతుంది. అండ్ ఈ కాంపిటీషన్స్ కూడా స్టూడెంట్స్లో బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్స్ కూడా ఇంకా ఒకరినొకరు చూసి కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ కానీ ఈ స్పోర్ట్స్ కానీ అన్నీ చాలా వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నోవేడేస్. అది లేదు చాలామందికి. సో నేను చూస్తున్నాను అందరూ ఫోన్స్కి స్టిక్ ఆన్ అయిపోతున్నారు. బట్ ఇలాంటి యాక్టివిటీస్లో చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. క్లాప్స్తో ఎంకరేజ్ చేయండి పోటీలో వచ్చిన. ఈ పిల్లలందరికీ ఇప్పుడు గోల్డ్ మెడల్స్ తీసుకుంటున్నారు. డి రిషిక, ఆర్ భవనందన్, సంజయ్ నిహార్ ఏ, వీళ్ళందరూ స్కేటింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకున్న పిల్లలండి. హేమంత్, ప్రమోద్,
పిల్లలందరూ ఎదురుకొచ్చి ఉంటే మీ పేరు వినబడగానే ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ 1 by 1 పంపలేండి. షౌట్ చేయదు, షౌట్ చేస్తే మీకు నేమ్ వినబడదు. హిషాంత్ సిల్వర్ మెడల్. హిషాంత్. లలిత్ కుమార్ బ్రాంజ్. ప్రద్యుమన్ బ్రాంజ్. వశిష్ఠ నాగసాయి గోల్డ్. ఆర్నిత్ గోల్డ్. వశిష్ఠ నాగసాయి గోల్డ్ మెడల్. ఆర్నిత్ గోల్డ్ మెడల్. డి కుష్వంత్. 2020 బాయ్స్. డి కుష్వంత్ సిల్వర్ మెడల్. డి గౌతమ్ గోల్డ్ మెడల్. అక్షయ్ రాజ్ గోల్డ్ మెడల్. దేవిత్ గోల్డ్ మెడల్. దివిత్ 2020 గర్ల్స్. చైత్ర సాయి గోల్డ్ మెడల్. దేవాంశిక గోల్డ్ మెడల్. జాన్విక సాయి గోల్డ్ మెడల్. దేవాంశిక. జాన్విక సాయి గోల్డ్ మెడల్. రుద్విత గోల్డ్ మెడల్. శ్రేష్ఠ గోల్డ్ మెడల్. పేరెంట్స్ అండ్ కిడ్స్ ప్లీజ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్. పిల్లల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నామండి. చాలా కష్టపడి ఈరోజు మెడల్స్ తీసుకోవడానికి వచ్చారు. 2019 బాయ్స్. పి రిషిక్ గోల్డ్ మెడల్. రేయాంష్ సిల్వర్ మెడల్. హేషవ్ గోల్డ్ మెడల్. బన్నీ గోల్డ్ మెడల్. కే బన్నీ. గోకుల్ నందన్ గోల్డ్ మెడల్. గగన్ గోల్డ్ మెడల్. గోకుల్ నందన్ గోల్డ్ మెడల్. అసలు ఇందులో ఫస్ట్ సిమ్ లేదండి చెప్పాలంటే సార్ దగ్గర సిమ్ లేకుండా మా దానికే ఇద్ది అంతే. దేవాంశిక గోల్డ్ మెడల్. ఫిష్ షేర్లో అయింది, డబ్బులు కట్టి యాప్లో అయింది. మా దానికి గర్ల్స్. నీతిక గోల్డ్ మెడల్. గట్టిగా చప్పట్లు.
దీక్షిత గోల్డ్ మెడల్. హోమిక గోల్డ్ మెడల్. గ్రీష్మిక గోల్డ్ మెడల్. గ్రీష్మిక గోల్డ్ మెడల్. ఎస్ ఆర్నా గోల్డ్ మెడల్. ఎస్ ఆర్నా. బాయ్స్ జేవెల్ గోల్డ్ మెడల్. లిఖిత్ చౌదరి గోల్డ్ మెడల్. మౌంటీ సిల్వర్ మెడల్. జశ్వంత్ సిల్వర్ మెడల్. గర్ల్స్ జాష్విక గోల్డ్ మెడల్. ప్రణుతి గోల్డ్ మెడల్. విహాన్ జోయల్ గోల్డ్ మెడల్. విహాన్ జోయల్ గోల్డ్ మెడల్. ఆర్హా గోల్డ్ మెడల్. విహాన్ జోయల్ గోల్డ్ మెడల్. గట్టిగా చెప్పట్ల డెడికేషన్ చూసారా? పిల్లలు చెయ్య ఫ్రాక్చర్ అయినా కూడా ఆ బాబు నిన్న పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ సంపాదించుకున్నాడు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి పిల్లల్ని కొంచెం ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కుశల్ సాయి గోల్డ్ మెడల్. నా బైక్ దగ్గర 2015 born Mayan gold medal. Hitesh silver medal. Mayan gold medal. Hitesh. Tanuj silver medal. Hitesh silver medal. Rishendra gold medal. Rishendra gold medal. Sai Nihal gold medal. Inline Vinith gold medal. Inline Vinith gold medal. Narasimha gold medal.
సింహానికి అందరికి చప్పట్లు హర్షిత్ కొట్టాలి. జోగి గోల్డ్ మెడల్. సింహ గోల్డ్ మెడల్. హర్షిత్ జోగి గోల్డ్ మెడల్. రిషిక్ తేజోరామ్ గోల్డ్ మెడల్. ఈశ్వర్ నాయుడు గోల్డ్ మెడల్. పునర్వి గోల్డ్ మెడల్. ఏ యోగి 2016 మారుతి బ్రాంజ్ మెడల్. మారుతి పిల్లలందరూ తమ పేర్లు చదువుతున్నారో వినండి, తొందరగా రావచ్చు. మారుతి బ్రోంజ్ ధనుష్ సిల్వర్ మెడల్. మెడల్స్ సర్టిఫికేట్ తీసుకుని అందరూ కూడా మీ ప్లేస్ లో కూర్చోండి. సాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది, ప్రతి ఒక్కరు తీసుకోండి. ఓకేనా? జోయల్ గోల్డ్ మెడల్. జోయల్ గోల్డ్ మెడల్. మోక్షిత్ గోల్డ్ మెడల్. భగీరథి గోల్డ్ మెడల్. కే భగీరథి గోల్డ్ మెడల్. జే బేబీ బాన్విక గోల్డ్ మెడల్. ఈస్విక గోల్డ్ మెడల్. త్రితి గోల్డ్ మెడల్. యోషిక శ్రావ్య గోల్డ్ మెడల్. వై యోషిక శ్రావ్య. నా దగ్గర పెద్దవాళ్ళ పోటీ 2014 ఇషాని గోల్డ్ మెడల్. స్వరిత్ గోల్డ్ మెడల్. ధనుష్ సిల్వర్ మెడల్. స్వరిత్ గోల్డ్ మెడల్. కే ధనుష్ సిల్వర్ మెడల్. వీరాంశ్ సిల్వర్ మెడల్. వరుణ్ కృష్ణ గోల్డ్ మెడల్. పిల్లలందరూ కూడా తమ ప్లేసెస్ లో కూర్చోవాలి. కొంచెం పిల్లలు ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ గట్టిగా చప్పట్లతో పిల్లలు ఎంకరేజ్ చేయండి. గర్ల్స్ ఫనిషా గోల్డ్ మెడల్. దేదీప్య గోల్డ్ మెడల్. చిన్న చిన్న పిల్లలు ఎంతో కష్టపడి గోల్డ్ మెడల్స్ తీసుకుంటున్నారండి. ప్లీజ్ అందరూ క్లాప్స్ కొట్టరండి. షణ్విక గోల్డ్ మెడల్. షణ్విక గోల్డ్ మెడల్. సాన్విత గోల్డ్ మెడల్.
అన్విక గోల్డ్ మెడల్. కొంచెం పక్కకు జరగండి. 2020 బాయ్స్ మణికంఠ గోల్డ్ మెడల్. మొహమ్మద్ అయాన్ గోల్డ్ మెడల్. మొహమ్మద్ అయాన్ గోల్డ్ మెడల్. తన్మిత్ గోల్డ్ మెడల్. ఒకళ్ళు చెప్తే సరిపడు. ఇది కూడా తీసా, ఇది కూడా తీసా. భార్గవ్ రామ్ గోల్డ్ మెడల్. నువ్వు వెళ్ళావుగా. భార్గవ్ రామ్ గోల్డ్ మెడల్. పెట్టకూడదు అలాగా. కీర్తన గోల్డ్ మెడల్. శ్రీవల్లి గోల్డ్ మెడల్. పూజ సిల్వర్ మెడల్. రిషిరామ్ గోల్డ్ మెడల్. అక్షర గోల్డ్ మెడల్. బి జశ్వంత్ గోల్డ్ మెడల్. రేయాన్ సాహు గోల్డ్ మెడల్. ధ్రువాంష్ గోల్డ్ మెడల్. ధ్రువాంష్ గోల్డ్ మెడల్. జితేంద్ర సిల్వర్ మెడల్. మనోజ్ గోల్డ్ మెడల్. ఈశ్వర్ గోల్డ్ మెడల్. శరణ్ తేజ సిల్వర్ మెడల్. మనోజ్ గోల్డ్ మెడల్. శరణ్ తేజ సిల్వర్ మెడల్. కేటగిరీ దియా గోల్డ్ మెడల్. శ్రీమాన్విక్ గోల్డ్ మెడల్. శ్రీమాన్విక్ గోల్డ్ మెడల్. కుమార్ రాజా గోల్డ్ మెడల్. పిల్లలందరూ స్నాక్స్ తీసుకొని మీ ప్లేసెస్కి వెళ్ళి కూర్చొని తినండి హ్యాపీగా. నికేష్ సిల్వర్ మెడల్. కళ్యాణ్ గోల్డ్ మెడల్. యజ్ఞిక గోల్డ్ మెడల్. భరత్ 2014 కేటగిరీ వర్షిత్ సిల్వర్ మెడల్. వర్షిత్ సిల్వర్ మెడల్. ఎస్కే అబ్దుల్ గోల్డ్ మెడల్. అబ్దుల్ గోల్డ్ మెడల్. మైత్రి రంగా సిల్వర్ మెడల్.
వేణుమాధవ్ బ్రాంజ్ మెడల్. అభిజయ్ గోల్డ్ మెడల్. మోహన్ సాయి యశోధరామ్ గోల్డ్ మెడల్. మోహన్ సాయి యశోధరామ్ గోల్డ్ మెడల్. పండు భరత్ గోల్డ్ మెడల్. పవన్ గోల్డ్ మెడల్. వంశీ గోల్డ్ మెడల్. నీతా గోల్డ్ మెడల్. శ్రీనివాస్ గోల్డ్ మెడల్. ప్రణీత్ గోల్డ్ మెడల్. ప్రణీత్ సాయి అలియా సన్నీ గోల్డ్ మెడల్. కృష్ణ గోల్డ్ మెడల్. పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా చక్కగా స్నాక్స్ తిని అలాగే కూర్చోండి. ఇంకొక డ్యాన్స్ ఉంది అండ్ ఆల్సో గ్రూప్ ఫోటో ఉంది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. లాస్ట్లో గ్రూప్ ఫోటోస్ ఉన్నాయి. మీ కేటగిరీ వైజ్ మెడల్స్ గ్రూప్ ఫోటోస్ ఉంటే చక్కగా గ్రూప్ ఫోటోస్ దిగి అందరూ వెళ్ళాలి. స్పీడ్ స్కేటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గో గేమ్ అండ్ బాస్కెట్ బాల్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అందరూ కూడా స్నాక్స్ తిని మీ ప్లేసెస్లో కూర్చోండి. ఎవరు వెళ్ళొద్దండి, ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఉంది. మీ ప్లేస్లో మీరు కూర్చోండి. Now next category, Best Players Awards. Best player categories goes to Riyansh. Next, Rishendra, come on to the dais quickly. నేషనల్ గోల్డ్ మెడల్ సాధించడం వల్ల ఫస్ట్ ఇయర్లో కాలేజీ వాళ్ళు 20,000 ఇచ్చారు. సిద్ధార్థ కాలేజీ. సెకండ్ ఇయర్ 42,000 వచ్చినాయి బాబుకి క్యాష్ ప్రైజ్. 2 సంవత్సరాలు ఫ్రీగా చదువుకున్నాడు కాలేజీలో. పవన్ శివరాజ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈ బాబుకి కూడా రోలర్ బాస్కెట్బాల్ నేషనల్ గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ బాబుకి కూడా కాలేజీ వాళ్ళు 20,000 ఇచ్చారు. సిద్ధార్థ కాలేజీ పిబి సిద్ధార్థ. శ్రీనివాస్ బాబు నేషనల్ ప్లేయర్. భరత్ సాయి భరత్ ఈ బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది లయోలా కాలేజీ.
నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టేందుకు కానీ ఈ బాబుకు లయోలా కాలేజీలో 10,000 ఇచ్చారు క్యాష్ ప్రైజ్. వంశీ బీటెక్ ఫస్ట్ ఇయర్ సిద్ధార్థ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ. ఈ బాబు కూడా నేషనల్ గోల్డ్ మెడలిస్టు అండ్ బాస్కెట్బాల్ కూడా నేషనల్ ప్లేయరు. సిద్ధార్థ కాలేజీ వాళ్ళు 10,000 ఇచ్చారు చెక్కు. నీత నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, చిన్నప్పటి నుంచి నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, గో గేమ్, రోలర్ బాస్కెట్ అన్నిటిలో. అభిజయ్ రోలర్ బాస్కెట్బాల్ నేషనల్ గోల్డ్ మెడలిస్ట్. మనోజ్ పూస్తా సీనియర్ ప్లేయర్, బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉంది. గుడ్ గర్ల్. యోగేంద్ర నేషనల్ ప్లేయర్. కృష్ణప్రియ నేషనల్ మెడలిస్ట్ అండ్ అసిస్టెంట్ కోచ్. సన్నీ ప్రణీత్ సాయి. ప్రణీత్ సాయి బాబుకి కేలీలో చదువుతున్న బీటెక్ ఫస్ట్ ఇయర్. 2,50,000కి నేషనల్లో గోల్డ్ మెడల్ కొట్టినందుకు 1,25,000 రూపాయలు క్యాష్ బ్యాక్ వెనక్కి వచ్చింది. సార్ పెంచలే సార్ బెస్ట్ కోచ్. అర్హ చెయ్యి ఆడేటప్పుడు కొంచెం ప్యాచ్ అయినా కానీ ఇన్స్పిరేషన్తో గ్రౌండ్లో వచ్చి మళ్ళీ రేస్ చేసి మెడల్ సంపాదించుకున్నాడు. గుడ్ ఇన్స్పిరేషన్ అర్హ. అలాగే ఈ ప్రోగ్రాంలో రేస్ స్టార్ట్ అయిన కాడి నుంచి మాకు సహకరించిన తేజశ్రీ మేడం గారు కూడా గిఫ్ట్ తీసుకోవాలని కూర్చున్నాం. ఇంకా మెడల్స్ ఉన్నాయి. మన ఇప్పుడు సిఎస్ఆర్ గారికి చిన్న సన్మానం. పేరెంట్స్ పిల్లలందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. మీకున్న హెవీ స్కెడ్యూల్లో కూడా మాకు ఎంతో మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వరలక్ష్మి గారిని సన్మానించాల్సిందిగా హరిబాబు గారిని, పెద్దరాజు గారిని కోరుతున్నాం. వరలక్ష్మి మేడం గారిని సన్మానించవలసిందిగా తేజ మేడంని, గోపిక మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. తొందరగా రావాలి. ఝాన్సీ లక్ష్మి మేడం కూడా ఆహ్వానిస్తున్నాం. తొందరగా స్టేజ్ మీదకి రావాలి. పేరెంట్స్ పిల్లలందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. మన కోసం వాళ్ళకున్న హెవీ షెడ్యూల్లో కూడా మన కోసం ఇక్కడికి వచ్చి వాళ్ళ అమూల్యమైన టైంని మనకు కేటాయించారు. చాలా థ్యాంక్ యూ మ్యామ్ మీకు. నెక్స్ట్ డాక్టర్ కిషోర్ సార్ గారిని సన్మానించవలసిందిగా హరిబాబు గారిని కోరుతున్నాం.
Thank you, sir. Thank you for your valuable time. Everybody, big round of applause, everyone. All the parents and students. నెక్స్ట్ హరిబాబు సార్ని సన్మానించవలసిందిగా డాక్టర్ కిషోర్ సార్ని కోరుతున్నాము. అలాగే మన పెద్దిరాజ్ సార్ని కూడా కోరుతున్నాము. సారు చాలా యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. చూడడానికి అలా ఉంటారు కానీ మన 18 years యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. అందరూ క్లాప్స్ కొడాలి గట్టిగా. సారు ఎంతో కష్టపడి ఈ సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేసి మనందరినీ చాలా సంతోషంగా ఇక్కడున్న పిల్లల్ని పేరెంట్స్ని కూడా మల్లికా మేడం కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఎవ్రీవన్. రోజు ఇక్కడ సాయంత్రం 5 నుంచి 10 గంటల వరకు ఎంతో పండగ వాతావరణంతో ఉంటుంది. ఓకే, అందరూ ఒకసారి దిగండి. ఇక్కడ మంచి కోచింగ్ ఇవ్వడం వల్ల నేను 8 సంవత్సరాల నుంచి స్కేటింగ్ నేర్చుకుని చాలా మెడల్స్ సాధించాను. దానివల్ల నాకు కాలేజ్లో ఫీజు డిస్కౌంట్ రియంబర్స్మెంట్ వచ్చింది. 1.5 lakh ఫీజు తగ్గించారు కాలేజ్లో. అది నాకు చాలా ఉపయోగపడింది. ఫర్దర్గా నాకు చదువుకోవడానికి కూడా అది చాలా యూజ్ అయింది. అలాగే స్పోర్ట్స్ని చదువుని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని చేసుకోవడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. జూనియర్స్ అందరూ కూడా ఇలాగే హార్డ్ వర్క్ చేసి చాలా మెడల్ సాధించాలని. నేను చిన్నప్పటి నుండి సార్ దగ్గరే స్కేటింగ్ నేర్చుకున్నాను. సార్ దగ్గరే నేర్చుకుంటూ చాలా మెడల్స్ కూడా సంపాదించాను. కాలేజ్లో నాకు ఫ్రీ సీట్ కూడా వచ్చింది. 2 years ఫ్రీగా చదువుకున్నాను నేను. 42,000 చెక్ కూడా ఫ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు నాకు. ఇంకా సార్ దగ్గర నేర్చుకుంటూ ఇంకా మెడల్స్ సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పూజిత. నేను 6th క్లాస్ నుంచి ఇక్కడ సార్ దగ్గర నేర్చుకుంటూ ఉన్నాను స్కేటింగ్. ప్రజెంట్ బీటెక్ 4th year చదువుతున్నాను. సార్ చాలా బాగా నేర్పిస్తారు స్కేటింగ్. స్టార్టింగ్లో లైక్ కాంపిటీషన్స్కి వాటన్నిటికి కూడా ఎన్రోల్ బాగా చేసి ఎక్కువ కాంపిటీషన్స్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. అలాగా చాలా మెడల్స్ సాధించాను. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నేను భరత్ని మాట్లాడుతున్నాను. నేను చిన్నప్పటి నుండి ప్రసాద్ సార్ దగ్గర స్కేటింగ్ నేర్చుకుంటున్నాను. బాగా కోచింగ్ ఇస్తారు. మంచి సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్ అందరికీ. మంచి నేషనల్ మెడల్స్ అన్నీ బాగా కోచింగ్ ఇస్తారు. ప్రసాద్ సార్ దగ్గరే మంచి ట్రైనింగ్ ఏదో తీసుకొని ఏదైనా చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ పేరెంట్స్ పిల్లలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి అంటే 11 సంవత్సరాల నుంచి సార్ దగ్గర స్కేటింగ్ నేర్చుకుంటున్నాను. మాతో పాటు పేరెంట్స్ రాకపోయినా సరే సార్ మమ్మల్ని అన్ని కాంపిటీషన్స్కి తీసుకెళ్ళి బాగా చూసుకున్నారు. సార్ వల్ల నాకు ఇప్పుడు కాలేజ్లో స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.